తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టరు కొనతం దిలీప్ని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసిరని బీఆర్ఎస్ నాయకులు కంకణం కట్టుకొని ఇవాళ బషీర్బాగు సిసిఎస్ ఆఫీసులో రచ్చ చేస్తుర్రులా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకే కొనతం దిలీప్ను అరెస్టు చేసిర్రు. ఇంతకు కొనతం దిలీప్ను ఎందుకు అరెస్టు చేసిర్రు, ఏమిటికి అరెస్టు చేసిర్రు, ఆయన ఏం శాంతి భద్రతలు అఘాతం కలిగించిందని అరెస్ట్ చేసిర్రు, ఏదో ఒకటి తేలేదాకా మేము ఇడికెళ్ళి వెళ్ళము. అసలు ఎందుకని ఈ ఉద్దారకానికి మీరు ఒడిగట్టిరు, అసలు కొనతం దిలీప్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందని ఈ రకంగా ఒకటి ఇక బషీర్బాగ్లో నొల్లి చేస్తుర్రులా బీఆర్ఎస్ లీడర్ల బృందం అంతా. ఇక ఎందుకంటే మరి ఇక కొనతం దిలీపు ఇక మరి ఆడంగా బాగానే సర్కార్ని మాత్రం బాగానే ఆర్చుకుంటుండు. ఇక ఇది మనసులో పెట్టుకున్న పోలీసులు మరి ఏ రకంగా ఏం ముసుగుల్పిండో ఏం గాలి ఊదిండో రేవంత్ అయ్య మాత్రం ఇక పోలీసులు మాత్రము ఈ కొనతం దిలీపుని ఎక్కడ దాచిపెట్టిర్రు, ఏం చేసిర్రు అనేది కూడా ఇంకా ఎక్కడ తేడా తెల్లం కాలేదులా. మొత్తానికైతే బీఆర్ఎస్ లీడర్లు పట్టి కూర్చుర్రు. చూడాలి మరి రేపు కొనతం దిలీప్ కేసు ఎటు జరుగుతుంది, ఎటు మలుతుందని. తెలంగాణ ఉద్యమ నాయకులు కొనతం దిలీప్ గారు ఏ ఆధారం లేకుండా ఈరోజు 4 నుంచి 5 గంటల పాటు ఆయన కుటుంబ సభ్యులతో ఆయన ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు. మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు. ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ కు కొనతం దిలీప్ కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి, అదేమైనా ఆధారం ఉంటే చూపియండి అంటే చూపించారు. ఏమనంటే రాష్ట్రంలో మత కల్లాలు జరుగుతున్నాయి, తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది. ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్, దానికి కొనతం దిలీప్ కు సంబంధం ఉందంటారు. ఎట్లా సంబంధం ఉంది? ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం? మీ దగ్గర ఆధారాలు చూపించండి. మీరు ఏమైనా ట్విట్టర్కి రాసిండ్రా లెటరు? ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్ కు సంబంధం ఉందని? ఏ మాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇలా కొనతం దిలీప్ గారిని కూర్చోబెట్టిండ్రు. ఇంకొక వైపు ఇంకొక విషయం కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసారం చెయ్యదు, వాటిని ప్రోత్సహించదు. ఎప్పుడు కూడా మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు. గంగా జమున తహజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా జరుగుతున్నది ఏమిటి? ఇక్కడికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో బీజేపీ నాయకులు వాళ్ళ కార్యాలయంలో డైరెక్ట్గా ఏ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదో మతాల పేరు పెట్టి, మరి ముఖ్యంగా మతాల పేరు పెట్టి ఓపెన్గా వాళ్ళ హ్యాండిల్స్ మీద వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోలాలు తీసుకొచ్చే ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా మీరు పిలుస్తలేరు. ఎన్నో ఛానల్స్ వాళ్ళ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ కమ్యూనల్ రైట్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా మత కల్లోలాలు కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళని కనీసం ముట్టుకోలేకపోతున్నారు. లౌకికత్వానికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప ఉద్యమకారుడైన మరి కొనతం దిలీప్ గారిని తీసుకొచ్చి ఇలా మీరు కూర్చోబెట్టారు, అక్రమంగా కూర్చోబెట్టారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కిడ్నాపింగ్ బై పోలీస్. 100% ఇట్ ఈస్ కిడ్నాపింగ్ బై పోలీస్. ఏ ఆధారం లేకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ఏమనంటే గత ప్రభుత్వంలో డిజిటల్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసింది. అవునయ్యా, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చి ఉద్యోగిగా ఆయన ప్రభుత్వ జీతం తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి అయినా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలుగు స్క్రైబ్ ఏం సంబంధం ఉన్నది? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఏ మాత్రం కూడా పొంతన లేని ఆధారాలతోని ఇలా కక్ష కట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, ఒక తెలంగాణ ఉద్యమకారుని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా పోలీసులు తనని తీసుకొచ్చింది. అర్జెంటుగా ఏ ఆధారాలు లేవు, ఆయన అర్జెంటుగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అక్రమ నిర్బంధం. మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఓపెన్గా ఇప్పటికి కూడా మత కల్లోలాలను ప్రేరేపిస్తూ ఇప్పటికి కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు మతాల పేరు చెప్పి ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నారు. కనీసం వాళ్ళని ముట్టుకోలేకపోతున్నారు తెలంగాణ పోలీసులు. ఇలా లౌకికత్వానికి మారు పేరైన తెలంగాణ ఉద్యమకారులను తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడతా ఉన్నారు. ఇది తప్పు. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీరు అర్జెంటుగా ఈయన విడుదలకు ఆదేశించాలి.